ఈ దేవుడు మన కాలానికి బందీ కాదు. మీరు బయట ప్రపంచంలోకి వెళ్తే దేవుడు మాటి మాటికి అవతారం ఎత్తుతాడు. సంభవామి యుగే యుగే అని మీరు వినుంటారు. ఆయన మాటి మాటికి అవతారం ఎత్తి ఆయన కాలానికి బందీ అయిపోతాడు. ఒక యుగానికి ఉన్న దేవుడు ఇంకొక యుగానికి పనికిరాడు. ఒక యుగంలో ధర్మ సంస్థాపన చేసిన అవతారం మరొక యుగానికి పనికిరాదు. అందుకనే ఆయన యుగానికి మాత్రమే దేవుడు, ఇంకొక యుగానికి కొత్త దేవుడు రావాల్సిందే. బట్ హియర్ ఈజ్ అ గాడ్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఈయన చూడండి, మోషే అంటున్న మాటలు, యుగ యుగములు నీవే దేవుడు, యు ఆర్ అబౌవ్ ఏజెస్. నువ్వు యుగానికి ఒక అవతారం ఎత్తనక్కర్లేదు. అందుకని ఈ దేవుడు అవతారం ఎత్తితే అన్ని యుగాలకి సరిపోతాడు. అందుకే ఈయన కాలాన్ని చీల్చగలిగాడు. ఈ న్యూ ఇయర్ యొక్క థ్రెష్ హోల్డ్లోకి వెళ్తున్న మనం, పాత సంవత్సరపు అంచుల్లో ఉన్న మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హియర్ ఈజ్ అ గాడ్ హూ ఈజ్ అబౌట్ టైమ్, హూ రూల్స్ టైమ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన పరిభాష కూడా దేవుణ్ణి తప్పుగా ప్రతిబింబిస్తుంది. మనం చాలాసార్లు దేవుణ్ణి సర్వాంతర్యామి అంటుంటాం. ఇది భారతీయ భాషలోంచి మనకు వచ్చింది. చాలామంది క్రైస్తవులు కూడా దాన్ని ఎడాపెడా వాడేస్తున్నారు ఈ పదాన్ని. బట్ దట్స్ నాట్ రైట్. దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ థియలాజికల్ వర్డ్. దేవుడు అన్నింటా ఉండడు. ఎందుకంటే అనంతుడు పరిమితమైన తత్వంలో పట్టడు. పరిమిత తత్వం దేవుణ్ణి, అనంతమైన అపరిమితమైన దేవుణ్ణి తనలో నింపుకోలేదు, ఇముడ్చుకోలేదు, ఆరాయించుకోలేదు. The finite cannot contain the infinite, but the infinite can encompass the finite. అనంతమైన దేవుడు పరిమిత తత్వాన్ని పరిపూర్ణంగా ఆవహించగలడు. అందుకని పౌలు అంటాడు అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, మనము ఆయన యందు చెలిస్తున్నాం. వి మూవ్ ఇన్ హిమ్. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, జీవిస్తున్నాం. వి లివ్ ఇన్ హిమ్. మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. వీ హ్యావ్ అవర్ బీయింగ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ హిమ్. మీరు ఒక తెల్ల పేపర్ని ఊహించుకోండి, దానికి అంచులు లేవనుకోండి, అది అనంతతత్వం. దాని మీద ఒక పెన్ తీసుకొని ఒక పెద్ద గీత గీయండి, అది కాలరేఖ. ఇప్పుడు గీత పేపర్లో ఉందా, పేపర్ గీతలో ఉందా చెప్పమంటే మీరేం చెప్తారు? పేపర్ గీతలో లేదు, గీత కాగితంలో ఉంది. ద లైన్ ఈజ్ ఇన్ ద పేపర్ బికాస్ ద పేపర్ ఈజ్ బిగ్గర్. దేవుడు అనంతుడైనప్పుడు ఆయన మనలో చెలించడు, మనము ఆయనలో చెలిస్తాం. ఆయన మనలో జీవించడు, మనము ఆయనలో జీవిస్తాం. ఆయన మనలో సర్వ అంతర్యామిగా ఆయన ఉండడు, ఆయన మనలో ఉనికి కలిగి ఉండు, మనం ఆయనలో ఉనికి కలిగి ఉంటాం. వీఆర్ సో టైనీ వెన్ వీ కంపేర్ అవర్ సెల్స్ టు దిస్ గాడ్ ఆఫ్ ద బైబిల్. ఈ బైబిల్ దేవుడితో మనల్ని మనం పోల్చుకున్నప్పుడు వీఆర్ నథింగ్. అందుకని కీర్తనలు 8వ అధ్యాయంలో అంటాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, బట్ హీ హ్యాడ్ మైండెడ్ అస్ ఆన్ ద ఫస్ట్ క్రిస్మస్ డే. ఆ మొదటి క్రిస్మస్ రోజున ఆయన మనం తలపోసుకొని మన కోసం దిగి వచ్చాడు. సో ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. దేవుడుకి కాలానికి ఉన్నటువంటి సంబంధం గురించి ఇక్కడ మోషే చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ఒక్కొక్కటిగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుళ్ళో మనం చెలిస్తున్నాం కాబట్టి, దేవుళ్ళో మనం జీవిస్తున్నాం కాబట్టి, దేవుళ్ళో మనం ఉనికి కలిగి ఉన్నాం కాబట్టి, నీవే మా నివాస స్థలం అంటున్నాడు. ఆయన అంటున్న ఇంకొక మాట కూడా చూడండి, తరతరముల నుండి, అంటే ఈ సీనాయి పర్వత ప్రాంతంలో మేము తిరుగాడుతున్నప్పుడు మాత్రమే కాదు, తరతరముల నుండి యు ఆర్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. మాకు ఇల్లు లేదు, నువ్వే మా ఇల్లు. ఎందుకంటే పౌలు ఏదైతే చెప్తున్నాడు అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, అదే విషయాన్ని మోషే చెప్తున్నాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం. దాదాపు పౌలు కంటే 1500 సంవత్సరాల క్రితమే చెప్తున్నాడు ఆయన. మేము నీలో ఉన్నామో, నువ్వు మాలో లేవు. మమ్మల్ని నువ్వు ఆవహించి ఉన్నావు, మా చుట్టూ నువ్వు ఉన్నావు. మనం చాలా విషయాలు దాని గురించి మాట్లాడుకోవచ్చు. నేను ఈరోజు కాలానికి మట్టుకే పరిమితమై మాట్లాడుతున్నాను. ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ టైమ్ నేను దేవుని గురించి మీ ముందు ఆవిష్కృతం చేయాలని అనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ద పాస్ట్, ద ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్, 3 కాలాలు కూడా, త్రికాలాలు కూడా ఆయనలో ఎన్కంపాస్ అయి ఉన్నాయి, ఆయనలో ఇమిడి ఉన్నాయి. 139 దావీదు కీర్తనలో దావీదు ఇంకా అద్భుతంగా దాన్ని ఆవిష్కరించాడు. నా వెనుకను నా ముందును నీవు ఆవరించి ఉన్నావు, నా తలపైన నీ చేయి ఉంచి ఉన్నావు.
దావీదు చాలా అద్భుతంగా రాశాడు. ఇట్స్ ఎ పొయట్రీ అని మనం అర్థం చేసుకోవాలి. కవితాత్మకంగా దాన్ని ఆవిష్కరించినప్పుడు దాన్ని కొంచెం అది ఇండైరెక్ట్గా ఉంటుందని, నర్మగర్భంగా ఉంటుందని, అందులో ఉన్న విషయాల్ని మనం వెలికి తీసుకోవడానికి కాస్త బుర్ర మనం ఉపయోగించాలని మనం అర్థం చేసుకోవాలి. నా వెనుక, నా ముందు నువ్వు ఆవహించి ఉన్నావు, లేకపోతే ఆవరించి ఉన్నావు అని అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ దేర్ ఇన్ మై పాస్ట్ అండ్ యూ విల్ బి దేర్ ఇన్ మై ఫ్యూచర్. నా తలపై నీ చేయి ఉంచి ఉన్నావు అండ్ యు ఆర్ రైట్ దేర్ ఇన్ మై ప్రజెంట్. నా గతంలో నువ్వు ఉన్నావు, నా భవిష్యత్తులో నువ్వు ఉన్నావు, నా ప్రస్తుతంలో కూడా నువ్వు ఉన్నావు. నా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు, నా జీవితంలో ఉన్న త్రికాలాలు నీ వశంలో ఉన్నాయి, నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు వాటిని ఇలా చుట్టి ఉన్నావు. వాట్ డస్ ఇట్ షో? అది ఏం తెలియజేస్తున్నాయి? 139:12 చదువుతున్నాను మీకోసం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. ఇట్ టాక్స్ అబౌట్ టైం. దేవుడికి అస్తమయం ఉదయం లేదు, దేవుడికి రాత్రి పగలు లేదు. బికాస్ హీస్ అబౌట్ టైం. హీ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ అ డే లైట్. దేవుని దృష్టిపదం నుంచి ఈ స్పేస్ టైం వరల్డ్ని, ఈ స్పేస్ టైం వరల్డ్లో ఉన్న మన బ్రతుకుల్ని మనం దృష్టించడం నేర్చుకోవాలి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. చాలామంది ఈ వచనాన్ని తీసుకొని, లేకపోతే ఇంకో చోట ఉన్నటువంటి వచనాన్ని తీసుకొని 1000 సంవత్సరాలు ఈక్వల్ టు 1 డే అని చెప్పి లెక్కలు కట్టారు థియోలాజియన్స్. దట్స్ రాంగ్. పొయిటిక్గా దాని అర్థం ఏమిటంటే, అనంతమైన నీకు, నిత్యుడు అయిన నీకు టైం లేదు. ఈవెన్ 1000 సంవత్సరాలు కూడా నీకు నథింగ్ అని చెప్పడం అన్నమాట. 1000 సంవత్సరాలు ఈక్వల్ టు దేవుడికి ఒకటైతే మనకంటే పెద్ద పరిమితుడు అవుతాడు తప్ప ఆయన అపరిమితుడు అవడు. ఒకవేళ నా ఒక్క 1000 సంవత్సరాలు దేవుడికి ఒక దినం అయితే, ఆయన 1000 సంవత్సరాలంత పెద్దోడే తప్ప అంతకంటే పెద్దోడు కాదు ఆయన. అప్పుడు దేవుడు ఇన్ఫైనైట్ అవడు. దట్స్ నాట్ ఎ రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. దేవుడు అనంతుడు అని చెప్పడానికి మరొక విధానం మోషే అంటున్న మాటలు అవి. మళ్ళీ దావీదు దగ్గరికి వస్తే 5వ వచనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. సో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాలెండర్ మారడము, ఈ డేట్లు మారడము, ఈ 31 రాత్రులు, ఇవి మనకే తప్ప దేవుడికి కాదు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ప్రతి 31 మనం వచ్చి సందడి చేసి, సంబరం చేసి, 12 గంటలు అవగానే అందరం గ్రీట్ చేసుకొని, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటాం కదా, బయట టపాకాయలు పేలుస్తుంటారు కదా, దేవుడు నవ్వుతూ ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని రోజుల్లో ఇదంతా మాసిపోద్ది మనకి, మన ఉత్సాహం, మన సంబరం. మీరు జనవరి 10-15వ తారీఖు అలాగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి, మిమ్మల్ని కొత్తగా చూస్తారు. ఎందుకంటే అప్పటికే మాసిపోయింది సంవత్సరం. బట్ విత్ గాడ్ ఎవ్రీ డే కెన్ బి అ న్యూ డే. మోషే అందుకే ఏమన్నాడంటే, సంవత్సరాలు లెక్కించుట నాకు నేర్పు అనట్లేదు. మోషే అందుకే ఏమన్నాడంటే 12వ వచనంలో, దినములు లెక్కించుట, మా దినములు లెక్కించుట మాకు నేర్పు.